మీరు గెలవబోయేటువంటి స్థానాల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకుండదు? ఎందుకుండదు అనుకో. ఒక పక్క ఓటమే ఎరిగినటువంటి ఎంఐఎం అసదుద్దీన్, ఇంకొక ఆమె నేను ఝాన్సీ లక్ష్మీబాయి వచ్చా అని చెప్తున్నటువంటి కొంపెల్ల మాధవీలత. ఎప్పటి నుంచి అయిందంటే ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి అంటే చిన్నప్పటి నుంచి పురుడుతో పోసినటువంటి విద్య వచ్చినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి. చిన్నపిల్ల ఉన్నప్పటి నుంచి ఆమెకు ఒక రకమైనటువంటి భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి, పోరాట యోధురాలు. ఈమె ఎప్పుడు పోరాటం చేసింది, ఎప్పుడు ఝాన్సీ లక్ష్మి అయింది అది వెళ్ళాలి. ఆమె పూర్వ చరిత్ర తీసుకొని చూసుకున్న తర్వాత ఆమె మహిషాసుర మర్దిని అట, ఝాన్సీ లక్ష్మీబాయి అట, రాకాసుడు లాంటి అసదుద్దీన్ ఓవైసీని సంహరిస్తుందట, పాత బస్తీలో విప్లవం సృష్టించి పాత బస్తీలో బృందావనాన్ని పూయిస్తుందట. ఆమెను ఎదుర్కొనేటువంటి సత్తా ఎంఐఎంకు ఉందా, తర్వాత మాట్లాడుకుందా, కాంగ్రెస్ ఉందా? ఒక నిమిషం, విప్లవం సృష్టిస్తుందా అంటే హైదరాబాద్ ని మళ్ళీ ఏమైనా జైలు చేయబోతున్నారా? మీరు విప్లవం తీసుకొని వచ్చి ఏమన్నా లొల్లి చేయబోతున్నారా? అంటే మీ మాటలతో రెచ్చగొట్టి అంటే బాయి అనుకునే వాళ్ళ మధ్యలో రెచ్చగొట్టేసి భాగ్యనగరం అంట. ఏమైంది ఇప్పుడు భాగ్యం? కేసీఆర్ కూడా ధనిక రాష్ట్రం అని భాగ్యనగరాన్ని చెప్పుకొని ఈరోజు మాకు అప్పుల రాష్ట్రం చేసిన. అమ్మ తల్లి నీకు దండం పెడతా, మీరు ఈ తెలంగాణ రాష్ట్రం మీద కన్నేయకండి అమ్మ. మాకు ఈరోజు బూడిదైపోయింది, కేసీఆర్ ఇట్లా సర్వనాశనం చేసిండు మా ప్రజలు. మేమందరం 4.5 కోట్ల మంది ఆనందంగా ఉండాలి అని అంటే, కాస్తో కూస్తో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని సరి చేసుకొని బాగుపడాలి అని అంటే మీ ఇద్దరి పరిపాలనకి దండం పెట్టాలి తల్లి, దండేయాలి తల్లి. మోదీ చేసినటువంటి ఈ దేశం మీద అప్పులు, కేసీఆర్ చేసినటువంటి అప్పులు, ఊబిలో కూరుకొని పోయినటువంటి ప్రతి ఒక్కడు పుట్టిన బిడ్డకాడి నుంచి చచ్చిపోయే పెద్దాయిల వరకు ఈరోజు దేశంలో చేసినటువంటి అప్పులు ప్రతి ఒక్కడు నెత్తి మీద ఉంది తల్లి. మళ్ళా నువ్వు పునకాలు పుట్టించే మాటలు మాట్లాడక తల్లి. నీవు గత 2 నెలల కింద ఏడుంటివో మాకు తెలీదు. 2 నెలల నుంచి మీడియాలో హైప్ చేసుకొని నేను పాత బస్తీలో అది చేస్తా ఇది చేస్తా. నిన్న ఒకళ్ళు పెద్ద మనుషులు, ఒక వీళ్ళ సమాజ వర్గానికే చెందినటువంటి వాళ్ళు ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు, ఒక స్వామీజీ లాంటి వాళ్ళే ఫోన్ చేశారు. ఆయన్నే తిడుతున్నాడు ఆవిడ్ని. ఏంటమ్మ అలా మాట్లాడేస్తుంది ఏంది? పాత బస్తీ అంతా బురదనో రొచ్చో ఏదో ఉందనిందంట, మురికి కాలువలు ఏదో అనిందంట. ఆ స్వామీజీ అన్నాడంట, నేను కూడా ఉండేది పాత బస్తీల్లోనమ్మా, మమ్మల్ని కూడా మురికి కాలువలు దుబ్బేసావా తల్లి అన్నాడంట.